కరీంనగర్ జిల్లా గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో గంగాధర, బోయినపల్లి మండలాల సర్పంచ్లతో నారాయణపూర్ కుడికాలువ పనులపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపూర్ కుడికాలువ పనులలో 90% కాంగ్రెస్ హయాంలోనే పూర్తయ్యాయని, 2014 నుండి 2023 మధ్య బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ, బాండ్ విస్తరణ, బలోపేతం కోసం 43.5 కోట్లు మంజూరు చేసిందని, గంగాధర చౌరస్తా సమీపంలోని 350 మీటర్ల కట్ అండ్ కవర్ పనులకు 10 కోట్లతో త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కాలువ పూర్తయితే గంగాధరలో 10,714 ఎకరాలు, బోయినపల్లిలో 13,339 ఎకరాలు, వేములవాడ నియోజకవర్గంలో 2,947 ఎకరాలను, వేములవాడ నియోజకవర్గంలో 2,947 ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి వేలాది ఎకరాలకు పరోక్షంగా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. నారాయణపూర్ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తోందని, ఇప్పటికే 23.5 కోట్ల విడుదల చేశామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలోపు కుడికాలువ పూర్తి చేసి రైతులకు నీళ్లు అందిస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. 350 మీటర్లు కట్ అండ్ కవర్ నిన్న మనం అందరం చూసినాం. సిఈ గారు, ఈ గారు, ఎస్సీ గారు అందరూ వచ్చి వాళ్ళందరితో పాటు ప్రజాప్రతినిధులతో కలిసి మనం దాన్ని చేసినాం. అది 10 కోట్లకు సంబంధించి త్వరలో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొచ్చి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి 2-3 నెలల్లో కట్ అండ్ కవర్ పనులు ప్రారంభించి ఇంకా అక్కడక్కడ స్ట్రెచ్లు మిగిలినాయి. బోయినపల్లి సమీపంలో కానీ గంగాధర మండలం సమీపంలో కొన్ని స్ట్రెచ్లు మిగిలినాయి. ఆ స్ట్రెచ్లు కూడా కంప్లీట్గా చేసి వచ్చే 6-7 నెలల్లో, సంవత్సరం లోపల ఈ కుడి కాలువ పూర్తి చేసి గంగాధర మండలంలో 10,714 ఎకరాలు కుడి కాలువ వల్ల గంగాధర మండలంలో 10,714 ఎకరాలు, బోయినపల్లి మండలంలో 13,339 ఎకరాలు. ఈ కుడి కాలువ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే నారాయణపూర్ ట్యాంక్ కాడ స్టార్ట్ అయ్యి నేరుగా 19 కిలోమీటర్ల తర్వాత స్తంభంపల్లిలో వాటర్ అక్కడ పోతాయి. అక్కడి నుంచి వేములవాడ నియోజకవర్గమైనటువంటి గుడి చెరువుకు అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా వెళ్ళి ఆ వేములవాడ నియోజకవర్గంలో కూడా దీనితోటి 2,947 ఎకరాలు సాగునీటికి ఉపయోగపడతాయి. అంటే గంగాధరల 10,714, బోయినపల్లి 13,339, వేములవాడ నియోజకవర్గంలో 2,947 ఎకరాలు సాగునీటికి ప్రత్యక్షంగా, అదేవిధంగా పరోక్షంగా అనేక వేల ఎకరాలకు దీనివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి చెరువులు, కుంటలు కూడా నిండే అవకాశం ఉంది. నారాయణపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా కూడా చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. దీన్ని తొందరలో ప్రారంభిస్తున్నాం. ఇప్పటికైనా 10 సంవత్సరాలలో పనిచేయలేనందుకు